డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది? మరో బాంబు పేల్చాడు. వీసా జారీ నిబంధనలు మరింత కఠినతరం చేస్తారంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈసారి ఏకంగా డయాబెటీస్, ఒబేసిటీ ఉంటే కూడా అమెరికాకు నో వీసా అంటున్నారు. హృద్రోగులకు కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. అంటే గుండె జబ్బులు ఉంటే కూడా నో అంట. ఎంబసీలకు ఈ మేరకు అమెరికా సర్కార్ ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల వీసా నిబంధనలు కఠినతరం చేసింది ట్రంప్ సర్కార్. H1B వీసా ఫీజు $1,00,000 పెంచారు. దీంతో ట్రంప్ తీరుపై ఇప్పటికే నిరసనలు వెలువెత్తున్నాయి. అమెరికాకు వలసలను నిలువరించడమే టార్గెట్గా ట్రంప్ వరుస చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల న్యూయార్క్లో ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ పదవిని డెమోక్రాట్లు చేజిక్కించుకున్నారు. అయినా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు. చాలా దారుణం. డయాబెటీస్, ఒబేసిటీ, హృద్రోగులు అంటే గుండె జబ్బులున్న వాళ్ళు, వీళ్ళకు కూడా ట్రంప్ వీసా ఇవ్వడని చెప్తున్నారు. అసలు ఈ ట్రంప్కి ఏమైంది? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎందుకు ఇలా ట్రంప్ మరీ ఇంతలా టెంపర్తనాన్ని చూపిస్తున్నారు? అర్థం కాని పరిస్థితి. ఇది మరీ దారుణం. డయాబెటీస్, ఒబేసిటీ, హృద్రోగులకు వీసా ఇవ్వకపోవడం అనేది మరి ఒక దారుణమైన నిబంధనగా చెప్తున్నారు. అసలు అమెరికా పాలనా యంత్రాంగం ఎందుకు ఇలాంటి కొన్ని దండగమాలిన నిర్ణయాలు తీసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. మరీ దారుణంగా, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం ఈ చర్చ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కొత్త రూల్ తీసుకొచ్చారు. డయాబెటీస్, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలని కొత్త నిబంధనలు రూపొందించారు. ఈ మేరకు అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు అగ్రరాజ్య విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ఇంటర్నేషనల్ మీడియా సోర్సెస్ చెప్తున్నాయి. కాన్సులర్ ఆఫీసులకి ఈ సర్క్యులర్స్ ఆల్రెడీ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు. ఈ నిబంధనలు తాజాగా సవరించారు. మరిన్ని వ్యాధులని జాబితాలు చేస్తూ మార్గదర్శకాలు రూపొందించారంటే ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులు మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి పెట్టబోతున్నారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా, వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడబోతుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని వీసా జారీపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశాలున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలు కఠినతరం చేసినట్టుగా తెలుస్తుంది. దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు, క్యాన్సర్, డయాబెటీస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే $1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా అస్తమా, స్లీప్ అప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం. ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలి. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలో ప్రవేశాన్ని తిరస్కరించాలి అంటూ ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. అంతేకాదు, ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సహాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలని వీసా అధికారులను ఆదేశించారు. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. దీంతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే వలసదారులకు సంబంధించి అమెరికా యంత్రాంగం కఠిన విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్ల డ్యూరేషన్ ఆఫ్ స్టేపై పరిమితి విధించడం, H1B వీసాపై ఫీజును పెంచారు, $1,00,000 ఛార్జీని పెంచారు. ఆ నిర్ణయాలన్నీ కూడా ఇప్పటికే ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ హృద్రోగ సమస్యలు, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తీసుకుంటున్న నిర్ణయం అయితే ఇప్పుడు నిజంగా వలసదారులకైతే చాలా కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ట్రంప్ పరిపాలన జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకత్వం ప్రకారం అమెరికాలో నివసించడానికి దరఖాస్తు చేసుకునే విదేశీ పౌరులకు డయాబెటీస్ ఉండొద్దు, ఉబకాయం ఉండొద్దు, గుండె జబ్బులు ఉండొద్దు, ఇట్లాంటి దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు ఉంటే ఇప్పుడు వీసాలు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయని చెప్తున్నారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఇక ఈ ఆదేశాన్ని స్టేట్ డిపార్ట్మెంట్ రాయబార కార్యాలయాలు, కాన్సులర్ ఆఫీసులకు పంపినట్టు తెలుస్తోంది. దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని
ప్రజా వనరులపై సాధ్యమయ్యే ఒత్తిడిగా పరిగణించాలని వీసా అధికారులకు సూచించింది. వాళ్ళ ఆరోగ్యం లేదా వయస్సు, ప్రభుత్వ నిధులతో కూడిన వైద్య సంరక్షణపై ఆధారపడే అవకాశాన్ని సూచిస్తే వారిని ప్రజా ఛార్జీలుగా వర్గీకరించవచ్చని గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఆరోగ్య పరీక్షలు చాలా కాలంగా వీసా దరఖాస్తుల్లో భాగంగా ఉన్నాయి. కానీ ఈ చర్య ప్రమాణాలను విస్తృతం చేస్తుందని, అలాగే అంచనా వేసిన ఆరోగ్య ఖర్చు లేదా సంభావ్య వైద్య ప్రమాదాల ఆధారంగా దరఖాస్తులు తిరస్కరించడానికి కాన్సులర్ అధికారులకు ఎక్కువ అధికారాన్ని ఇస్తుంది కూడా ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఈ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అక్కడి పరిపాలన యొక్క వలసల కఠిన చర్యల్లో భాగంగా చెప్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో వైట్ హౌస్ ఈ డిపోర్టేషన్ ఎక్కువ చేసింది, బహిష్కరణలు ఎక్కువ చేసింది, అలాగే శరణార్థుల ప్రవేశాలను పరిమితం చేసింది, అనేక వీసా మార్గాలను ప్రవేశ పరిస్థితులను కఠినం చేశారు. దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ అక్కడి రూల్స్ చెప్తున్నాయి. కొన్ని వైద్య పరిస్థితులు, హృదయ సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, మధుమేహం, జీవక్రియ వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు, అలాగే మెంటల్ కండిషన్, మానసిక ఆరోగ్య పరిస్థితులు సహా లక్షలాది డాలర్ల విలువైన సంరక్షణ అవసరం కావచ్చు. కాబట్టి ఈ ఆదేశం ఉబ్బసం, అలాగే అధిక రక్తపోటు అంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఉబ్బసం ఏమవుతుంది, బీపీకి దారితీస్తుంది, అలాగే ఉబకాయాన్ని కూడా పెంచుతుంది. ఇవన్నీ కూడా వైద్య ఖర్చులను పెంచుతుందని చెప్తున్నారు. సో దరఖాస్తుదారులు స్వయంగా వైద్య చికిత్సను భరించగలరా లేదా అనేది కూడా నిర్ణయించుకోవాలని వీసా అధికారులకు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజా నగదు సహాయం లేదా ప్రభుత్వ ఖర్చుతో దీర్ఘకాలిక అక్కడ ఉండే వాళ్ళ కోసం దరఖాస్తుదారులు తన మొత్తం అంచనా జీవితకాలంలో అటువంటి సంరక్షణ ఖర్చులను భరించడానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అనేది అక్కడ వాళ్ళు అడుగుతారు. సో పిల్లలు, అలాగే కొంత వృద్ధులు ఉన్నటువంటి తల్లిదండ్రులతో సహా ఆధారపడ్డ వారి ఆరోగ్యాన్ని సమీక్షించాలని, వారి సంరక్షణ అవసరాలను దరఖాస్తుదారు ఉద్యోగంలో ఉండే సామర్థ్యాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయిలో అంచనా వేయాలని కూడా ఆ గైడ్లైన్స్ చెప్తున్నాయి. సో రకంగా ఇప్పటికే ఉన్న పరిమితులైతే ఈ వలస వీసాల కోసం ఆరోగ్య పరీక్షల చర్యలను పెంచడంతో పాటు ట్రంప్ పరిపాలన తాత్కాలిక వీసాల వర్గాలపై కఠినమైన పరిమితులున్నాయి. ఆగస్టు 2025లో విదేశీ విద్యార్థులు, మార్పిడి సందర్శకులు, అయితే ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వచ్చే వాళ్ళంతా కూడా విదేశీ మీడియా ప్రతినిధుల వారి వీసాల కింద యుఎస్లో ఉండే అక్కడ గడిపేందుకు ఉండే వ్యవధిని చాలా పరిమితం చేశారు. ఈ రూల్ ఏదైతే ఉందో విద్యార్థి వీసా హోల్డర్లపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వారి ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో 4 సంవత్సరాలు మించకుండా పరిమితం చేస్తుంది. అలాగే యుఎస్ పౌరసత్వం, అలాగే ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా అధికారిక పొడిగింపులను మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా తాత్కాలిక వర్క్ వీసాలు కూడా కుదించారు. సెప్టెంబర్ 2020లో సంతకం చేసిన ప్రకటన ప్రకారం H1B వీసాల కోసం కొత్త దరఖాస్తుల్లో కొత్త నియామకాలకు $1,00,000 చెల్లించాలి. ఇవన్నీ మనకు తెలిసిందే. సో రకంగా ఇప్పటికే చాలా దారుణమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఇప్పటికే 12 దేశాల పౌరులకు వీసాలను బ్యాన్ చేసే ప్రకటన కూడా చెప్తున్నారు. అలాగే మరికొంతమంది అదనపు దేశాలు కూడా పాక్షిక పరిమితులు విధిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అమెరికాలో ఉండాలనుకుంటే ఆలోచించుకోవాలి. అమెరికాలో వెళ్ళి అక్కడే జీవనం గడపాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంకా క్లారిటీ రాలేదు. వస్తే కనుక చాలా దారుణంగా ఉంటుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. ఉబకాయం ఉండొద్దు, డయాబెటీస్ ఉండొద్దు, హృద్రోగ సమస్యలు ఉండొద్దు, అంటే గుండె జబ్బులు ఉండొద్దు. ఉంటే గనక అవి భరించగల, వాటి ఖర్చు, వాటి ట్రీట్మెంట్ భరించగల డబ్బు, శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నట్టుగా డిక్లరేషన్ కూడా ఇవ్వాలంటున్నారు. లేదా అవి లేవు అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఉంటే కనుక మేము అవి భరించుకోగలము, తాము తమ ఫ్యామిలీని ఓవరాల్గా వాళ్ళ మెడికల్ ఖర్చులకు సంబంధించినటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా మేమే చేసుకుంటామని డిక్లరేషన్ ఇవ్వాలి అన్నట్టుగా కొత్త రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవి నేను ఖచ్చితంగా మనం క్లెయిమ్ చేయట్లేదు ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా ఇంకా క్లెయిమ్ చెప్పట్లేదు పూర్తిగా. అమెరికా విదేశాంగ శాఖ ఇంకా స్పందించాలి. ఈ రూల్స్ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ వార్తా కథనాలు CBS కావచ్చు, ఇట్లా కొన్ని వార్తా సంస్థలు అయితే చెప్తున్నాయి. మరి ఇదే కనుక నిజమే అయితే కనుక చాలా దారుణంగా ఉంటుంది. అమెరికన్ US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఇప్పటికే చాలా దారుణం. మీకు తెలిసింది $1,00,000 ఫీజు ఇవన్నీ కుదించడము, CPT ఇవన్నీ కుదించడము, ఇవన్నీ కూడా చాలా కఠినం చేశాడు. కొన్ని నిబంధనలు ఉంటాయి వాస్తవానికి. వీసా లేదా మెడికల్ చెకప్స్ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్లు లేదా ఇంకా రకరకాల అంటువ్యాధులు ఇట్లాంటివి ఉంటే కొంత రిజెక్ట్ అవుతారు, అది వాస్తవమే. కానీ మరీ ఉబకాయము ఏ అంటువ్యాధి కాదే, లేదా గుండె జబ్బు అదేం అంటువ్యాధి కాదే,
డయాబెటీస్, ఇట్లాంటి వాటి విషయంలో కూడా చాలా దారుణంగా వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే అక్కడికి వచ్చి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే అక్కడి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం భరించాలి కాబట్టి వాళ్ళకు కూడా భారమే. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పటికే అమెరికా షట్ డౌన్ అయింది. అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైం గతంలో 36 రోజులు షట్ డౌన్ ఉండే అదే రికార్డు ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పుడు 37 రోజులు దాటబోతుంది, 37 రోజులు దాటింది ఆల్రెడీ. సో ఇప్పటికే అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అంతా చతికిలబడిపోయింది. ఫ్లైట్లు కూడా ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి, రద్దవుతున్నాయి, నడవట్లేదు. ఏటీసీ సెంటర్లో ఏవియేషన్ సిబ్బంది అంతా ఉద్యోగాలు మానేసుకొని ఇళ్లలో కూర్చుకుంటున్నారు, డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అక్కడ. యంత్రాంగం అంతా పూర్తిగా నిస్తేజంలో ఉండిపోయింది, పూర్తిగా జీతాలు లేవు ప్రభుత్వ ఉద్యోగులకు. మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే కొన్ని నడుస్తున్నాయి. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఖర్చులు భరించడం చాలా కష్టం. అమెరికా షట్డౌన్లో ఉంది అంటే ఇది తాత్కాలికమే కావచ్చు, భవిష్యత్తులో ఉంటుందా ఉండదు. కానీ అయినప్పటికీ కూడా అమెరికాలో ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వానికి భారం కాకూడదని వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళ కోణంలో సరైంది, ఇది కాదనలేదు. కానీ వలసదారులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో ఒకటి మాత్రం నిజం, ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళాలంటే అన్ని రకాలుగా నిబంధనలైనా ఖచ్చితంగా పాటించాలి, లేదా అమెరికాలో ఉండాలి, అమెరికాలోనే జీవనం సాగించాలంటే కనుక అక్కడి పౌరసత్వం తీసుకొని ఉండాలనుకుంటే కనుక వాళ్ళ నిబంధనలు పాటించడం ఒకటి మాత్రం సరిపోదు, దానికి తగ్గట్టుగా హెల్త్ కండిషన్స్ కూడా ఉండాలి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నా అన్ని రకాలుగా మేము భరించుకుంటామని కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందేమో బహుశా, ఇంకా అది క్లారిటీ రాలేదు. ఇదే కనుక జరిగితే అమెరికాలో ఉండాలనుకుంటే డబ్బు ఉండాలి, నిబంధనలు పాటించాలి, అన్ని విధాలుగా అక్కడి ప్రభుత్వం చెప్పిన మాటలు వింటూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటేనే అమెరికాలో ఉండడానికి ముందు మార్గాలు సుగమంగా ఉంటాయి.